హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి జార్జియాలో మా సెకండ్ డే. సో ఈ రోజు మేము ట్రిప్ ఎక్కడికి వేసామంటే డైమండ్ బ్రిడ్జ్. సో తిబిలిసీ నుంచి డైమండ్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మనకు ఈజీగా 2 hours జర్నీ అయితే పడుతుంది. ఇది జార్జియాలోని దాష్ బాషి లోయలో ఉంది. సో ఈ డైమండ్ బ్రిడ్జ్ అనేది ఇది డైమండ్ ఆకారంలోనే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి కొన్ని మిలియన్స్ అమౌంట్ అయితే ఖర్చు పెట్టారంట. సో ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్లో చేర్చారు. అందుకే మా డ్రైవర్ ఇక్కడ బాగుంటుంది అనేది అంటే సో మేమైతే సెకండ్ డే ట్రిప్ డైమండ్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, సైడ్ మంచు కొండలు కానీ, లొకేషన్ కానీ, వెదర్ కానీ సూపర్గా ఉంది. ఈ డైమండ్ బ్రిడ్జ్ని భూమికి 28 kilometers ఎత్తులో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారంట. సో ఈ కన్స్ట్రక్షన్ మొత్తము గ్లాస్తోనే చేశారంట. సో మనకి డైమండ్ బ్రిడ్జ్ మొత్తము లుకింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం గ్లాస్తో ఉంటుందంట. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము డైమండ్ బ్రిడ్జ్ దగ్గరకి. సో 2 hours జర్నీ కదా, ఇంకా మార్నింగ్ 8:30, 9కి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇదే అనమాట డైమండ్ బ్రిడ్జ్ స్ట్రక్చరు. సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడే మనకి సైక్లింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, అలాగే బిగ్ స్వింగ్, జార్జియా స్వింగ్ అంటే ఇది. సో దానికి కూడా మనం టికెట్ ఇక్కడే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే లొకేషన్ అనమాట. ఇది ఒక పెద్ద లోయ. సో ఈ లోయలోకి మనము కిందకు చూస్తేనే అంత భయపడిపోతాము. ఇంక బ్రిడ్జ్ పైన ఎలా వాక్ చేయాలో ఏమో. సో ఒకసారి అయితే ట్రై చేద్దాము అనేసి అందరూ డేర్గా టికెట్లు అయితే తీసుకునేసాము. సో ఇక్కడైతే 3 years బిలో వాళ్ళకి టికెట్ అయితే ఫ్రీ ఉంటుందంట. సో అందుకని మా నేహాకి టికెట్ ఎక్కడ పోయినా అమ్మాయికి ఫ్రీగానే టికెట్స్ తీస్తున్నాము. సో మా సాధ్వికి, నాకు, మా హస్బెండ్కి 3 టికెట్లు అయితే కంపల్సరీగా అన్ని అట్రాక్షన్స్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. సో జార్జియన్ డాగ్స్ చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ కూడా చాలా మాకు కనిపించాయి. సో ఒక్కొక్క టికెట్ వచ్చేసి 34 జెల్స్ అంట. సో మేమైతే ఒక 3 tickets అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. వాళ్ళకి చిన్న చిన్న స్లిప్స్ అయితే ఇచ్చేసారు. ఆ స్లిప్ అక్కడ స్కాన్ చేస్తా అంటే మమ్మల్ని లోపలికి అలో చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. సో లొకేషన్ అయితే సూపర్గా ఉంది. సో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జ్ కట్టారంటే ఇంకా ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్గానే ఉంటుంది అనేసి అనుకుంటున్నాం మేము కూడా. సో జార్జియాలోనే నెంబర్ 1 గ్లాస్ కన్స్ట్రక్షన్ అంటే డైమండ్ బ్రిడ్జే ఉంటుందేమో. సో అందుకని దానికి $40 million అయితే దీనికి ఖర్చు పెట్టి కట్టారంట. సో దీంట్లో మనకి కేవ్స్ కూడా ఉంటాయి, అలాగే వ్యూ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది ఈ డైమండ్ బ్రిడ్జ్ లోపల. సో చాలా బ్యూటిఫుల్గానే ఉంది కన్స్ట్రక్షన్ చూస్తూ ఉంటే. సో దాని మీద నడవాలంటేనే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే కిందంతా లోయ అనమాట. ఆ లోయలో వాటర్ ఫాల్ కూడా ఉంది, వాటర్ వెళ్తూ ఉందన్నమాట కింద. సో పిల్లలకి ఇక్కడ పార్క్స్ కూడా ఉంటాయంట. సో స్వింగ్స్ ఉంటాయి, అలాగే ఇలా జంపింగ్ చేసే పార్క్స్ కూడా ఉంటాయి. సో ఆ టైంలో మా నేహ అయితే బాగా నిద్రపోతా ఉన్నింది. సో అందుకని మేము తీసుకురాలేదు, మేము ముగ్గురమే వచ్చామన్నమాట. మా నేహాని కార్లోనే పనుకోబెట్టేసి డ్రైవర్కి చెప్పేసి వచ్చాము. సో లేస్తే తీసుకొని రా, తనకి ఎలాగో టికెట్ ఫ్రీ కదా, సో వాళ్ళు అలో చేస్తారులే అని చెప్పాము మేము. సో తనైతే ఓకే చెప్పారు, అందుకని మేము ధైర్యంగా వచ్చేసాము. సో బయట చాలా చలిగా ఉంది, ఇలా కనిపిస్తుంది అంతే, చాలా కూల్గా ఉందన్నమాట. సో మా నేహాకైతే కార్లోనే హీటర్ ఆన్ చేశారు. సో తనైతే హ్యాపీగా నిద్రపోతుంది. సో ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్స్ పట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళంతా వాక్ చేశారంట, అలాగే ఫైర్ వర్క్స్ చాలా బాగుండిందంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పిల్లలు స్వింగ్స్ అనమాట. సో దీంట్లో మనం ఒకచ్చు. సో ఇక్కడ క్లైంబింగ్ కూడా ఉంటుందంట, సో అడ్వెంచర్ టైప్లో. సో అదైతే మేము వెళ్ళలేదు, ఒక 3 hours 4 hours వాక్ చేస్తా వెళ్ళాలంట. సో ఇంత చలికి మేము వెళ్ళలేం లేనేసి స్టాప్ చేసాము. సో ఇప్పుడు నేనైతే ఈ బ్రిడ్జ్ పైకి వాక్ చేస్తున్నాను. సో చాలా అడ్వెంచరస్గానే ఉంది. సో లోయలో కదా, ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది టోటల్గా గ్లాస్తోనే కట్టారంట. సో మనకు కనిపిస్తుంది చూడండి, మధ్యలో డైమండ్ షేప్లో ఉండేది.
సో ఇప్పుడైతే మేము లాస్ట్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనకి టోటల్ వ్యూ అనేది కనిపిస్తుంది చూడండి. సో బ్రిడ్జ్ మొత్తం మనం చూడొచ్చు. మధ్యలో డైమండ్ షేప్. ఇక్కడ సైక్లింగ్ చేసే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో మా సాధ్వి నేను కూడా ట్రై చేయాలనింది కానీ పిల్లలు అలో లేదంట, లేకపోతే పంపించే వాళ్ళము. సో తను వెళ్తున్నారు ఒకరు. సో చూడండి ఇది జార్జియన్ ఫ్లాగ్ అనమాట. సో మాకైతే వెళ్ళాలనిపించింది కానీ చాలా భయపడ్డాం మేము. అందుకనే మేము క్యాన్సిల్ చేసుకునేసాం. ఎవ్వరు ట్రై చేయలేదు మేమైతే. సో అలా ఉండిందనమాట ఈ డైమండ్ బ్రిడ్జ్ దగ్గర మాకు. సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ లొకేషను. సో చాలా బాగుండింది. సో ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేద్దామనేసి డ్రైవర్ని అడిగితే సో తను వచ్చేసి జార్జియన్ రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ జార్జియన్ ఫుడ్ అయితే ఫేమస్ అంట. సో మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు అని ముందే చెప్పేశారు. సో సరే ట్రై చేద్దాము, లంచ్ ఒకటే కదా అనేసి ఇంకా మేమైతే వచ్చేసాము హోటల్లోకి. సో ఎక్కడ చూసినా లోపలికి మనం వస్తానే హీటర్స్ ఉంటాయి. సో హాట్గా ఉంటుంది, ఇంకా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట. అదే బయట వెళ్తే -2 degreesలో ఉంది చలి. సో అందుకని బయట వెళ్ళాలంటే చాలా భయపడ్డాము మా నేహాతో తీసుకెళ్ళాలంటే. సో బయట వెళ్తే మేము ఈజీగా కార్లోకి వెళ్ళిపోతాము. సో కార్లో కూడా మనకి హీటర్ ఆన్ చేస్తాడు డ్రైవరు. సో అక్కడ కూడా మనం ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు.
సో బయట దిగితే మాత్రం స్వెటర్స్ కానీ క్యాప్స్ సాక్సెస్ ఇవంతా వేసుకొని ఇంకా ఎంజాయ్ చేస్తాం మేము. సో ఇదైతే జార్జియన్ రెస్టారెంట్లో జార్జియన్ ఫుడ్స్ అంట. సో ఇది జార్జియన్ మెనూ. సో దాంట్లో మేము రియా పుష్క అనే ఫిష్ అయితే ఆర్డర్ చేసాము. అది 8 జెల్స్ అంట. సో ఫ్రెష్గా తీసుకొచ్చారంట లేక్లో. సో దాన్ని అయితే ఫ్రై చేసి ఇచ్చారు. సో అంతా కొంచెం ఇండియన్ ఫుడ్ కాదు కదా, మనమైతే తినలేము. సో మేమైతే కష్టపడి తినాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్లో ఇంకా దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ పెట్టాను. ఇంకా విజిట్ చేయని వాళ్ళు ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.